చెప్పమ్మా మీ డిమాండ్స్ ఏంది? ఎన్ని రోజుల నుంచి ఇట్లా పోరాటం? 3 సంవత్సరాలు అవుతుంది. నేను ఇట్లనేనా ఏమన్నా సానుకూలంగా స్పందించే అవకాశం ఉందా ప్రభుత్వం? ప్రభుత్వము మేము 20 సంవత్సరాలు అవుతుంది డ్యూటీ చేయబట్టి. మాకు కేసీఆర్ సారు రాకముందు 1200 ఉండే. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మేము 116 రోజులు సమ్మె చేసినాం. సార్ వచ్చి మమ్మల్ని అసెంబ్లీకి పిలిచి మాట్లాడి 6000 చేసిండు. 6 నుంచి 9000 వరకు కేసీఆర్ సార్ చేసిందే ఉంది జీతం ఇప్పటికి. ఇప్పుడు ఎలక్షన్ల ముందు రేవంత్ సార్ ఏమన్నాడంటే, అమ్మ మీరు ఆశాలకు 18,000 ఫిక్స్డ్ వేతనం చేస్తా అన్నాడు, ఉద్యోగ భద్రత కల్పిస్తాను. ఆయన అన్న మాటలు మేము అడగడానికి December 9, 2024 నాడు ఇదే కమిషనర్ ఆఫీస్కి వచ్చినాం. ఆ రోజు అస్సలు ఎంత హీనంగా అంటే అంత హీనంగా చేసిండు. మేము ఇప్పుడు ఏఎన్సీ టార్గెట్ ఉంది, ఆన్లైన్ మాదే ఉంది, ఎన్సిడి స్క్రీనింగ్ అనేది మాకే ఉంది, టీబీ స్ఫుటం షాంపులు మేమే తీసుకెళ్ళాలి, అన్ని మేమే వర్క్, ప్రతిదీ ఏది కానీ గవర్నమెంట్ వర్క్ వచ్చిందంతా మేమే చేస్తున్నాం. కాబట్టి మాకు ఆయన ఇచ్చిన హామీలు కంపల్సరీ ఇవ్వాలి. మళ్ళీ ఈ ఎన్సీ టార్గెట్, ఇప్పుడు ఎన్సిడి స్క్రీనింగ్ ఆన్లైన్ మొత్తం చేయడం వల్ల కొంతమంది ఆశాలకు బీపీ షుగర్లు పెరిగి చనిపోతున్నారు. మా చనిపోయిన ఆశాలకు కనీసం హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ₹1 వచ్చింది లేదు. మేము ఆశాలమ్మ కలిసి మేము మనిషికి 500, 1000 రూపాయలు వేసుకొని మేము సాగు దినకర్మ మేము చేసుకుంటున్నాం, కానీ గవర్నమెంట్ నుంచి ఎలాంటిది లేదు. మాకు ఆశాలు చనిపోతే మట్టి ఖర్చులకు 50,000 ఇవ్వాలని అడిగినాము, అది ఇంతవరకు లేదు. మాకు ఫిక్స్డ్ వేతనము లేదు. మాకు కంపల్సరీ ఫిక్స్డ్ వేతనం 18,000 ఇవ్వాలి. చనిపోయిన ఆశలకు ఎక్స్గ్రేషియా కంపల్సరీ ఇవ్వాలి. మట్టి ఖర్చులకు 50,000 ఇవ్వాలి. ఏఎన్సీ టార్గెట్ తీసివేయాలి. అంతరా ఇంజక్షన్ ఇప్పి కాన్పుకు దూరం ఉండాలని వాళ్ళే చెప్తారు. కండం వాడమని చెప్పమంటారు వాళ్ళే, అంతరా ఇప్పియమంటారు వాళ్ళే, మళ్ళీ ఏంది కాబట్టి వేయించమంటారు వాళ్ళే, అన్ని చెప్తారు వాళ్ళే. మళ్ళీ ఏఎన్సీ టార్గెట్ కావాలంటారు. ఇవన్నీ వేయించిన తర్వాత ఏఎన్సీ ఏడికెళ్ళి వస్తుంది? మాకు కంపల్సరీ ఏఎన్సీ టార్గెట్ కావాలన్నారు. టార్గెట్ తీసివేయాలి. మాకు మేము ఆయన ఇచ్చిన డిమాండ్లు మాకు అమలు అయ్యేంత వరకు ఈ సమయం పోనగారిస్తూనే ఉంటాం, మేము సాగిస్తూనే ఉంటాం అంతే. ఏఎన్సీ టార్గెట్ అంటే ఇప్పుడు 3 నెలలలోపే ప్రెగ్నెన్సీ నమోదు చేయాలి. ఇప్పుడు నాకు 1700 జనాభా ఉంది, నాకు 3 ఏఎన్సీలు కావాలి. కంపల్సరీ 3 చేయాలి నేను. ఒకవేళ ఒకటి తక్కువ అది ఎట్లుంది? అంటే వాళ్ళు కావాలి కదా మనం చేయాలి. అదే ఉంది కదా సార్, మా బాధనే అది ఉంది. అది ప్రకృతి ఇచ్చినదే, అంతరా కండోము కాబట్టి అన్ని వేయించమంటారు వాళ్ళే. మళ్ళీ ఏఎన్సీ టార్గెట్ కావాలంటారు వాళ్ళే. మేము మెడికల్ తీసుకురావాలి, మేము ఎట్లా సాధ్యం చేయాలి? గర్భిణీకి ఒత్తిడి ఎందుకు జరుగుతుందంటే, మాకు పనికి తగ్గ పారితోషికం అని ఉన్నది. అందులో గర్భిణి ముఖ్యం. ఒక గర్భిణి 2 గర్భిణులు 10 మంది ఉంటే ఒక 600 వేస్తారు పనికి తగ్గది. కాబట్టి మాకు పైన ఉన్న వాళ్ళు ఏంటంటే, మీకు గర్భిణి లేకపోతే మీకు ఆ పారితోషికం వేయము. ఒక్కొక్కరికి జీతం కూడా రాకుండా కూడా చేసే పరిస్థితి ఉండి మమ్మల్ని మానసికంగా చాలా ఒత్తిడి గురి చేస్తున్నారు. వాళ్ళే తాత్కాలిక పద్ధతులు ఉండి బిడ్డకు విడం కల్పించమంటున్నారు, తాత్కాలిక పద్ధతులు వాడమని మానవుడితో చెప్పిస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఎట్లుంది సమాజంలో? అప్పట్లాగా 25కి 21కి ఎవరైనా చేసుకుంటున్నారా పెళ్లిళ్ళు? అందరు 30 ఏళ్ళకి అలా చేసుకుంటున్నారు. చాలా మంది మైగ్రేషన్ వెళ్తున్నారు. కానీ కంపల్సరీ మేము 20 ఏళ్ళ కింద 1000కి 2 ఎలా ఉన్నదో 20 ఏళ్ళ తర్వాత కూడా ఇప్పుడు 1000కి 2 గుర్తించాలి ఆశ కంపల్సరీ అంటున్నారు. అది ఇప్పుడు మాకు చాలా కష్టం అవుతుంది. ఉన్న పై అధికారులతోటి అమ్మ మాకు కూడా టార్గెట్ ఉంది, మాకు ఒత్తిడి చేస్తున్నారు, మీరే తేవాలి కదా అని వాళ్ళు మా పైన ఒత్తిడి చేయడం వల్ల మేము చాలా మానసికంగా అసలు మా ఇంట్లో సమస్యల కన్నా ఈ నెల ఎవరు దొరుకుతారు వాళ్ళ వాళ్ళకు ఒక్క గర్భిణీ దొరికితే మేము చాలా సంతోషపడే పరిస్థితికి వచ్చినాం. కాబట్టి మాకు ఆ ఫిక్స్డ్ వేతనం చేసి ఏఎన్స్ టార్గెట్ ఎత్తివేసి మాకు మన రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఏ విధంగా అయితే 18,000 పెట్టారో, దయచేసి రేవంత్ రెడ్డి గారు సీఎం గారు మాకు ఆ 18,000 ఫిక్స్డ్ వేతనం కల్పించాలి దయచేసి. ఎందుకంటే ప్రతి ఒక్క దానికి బయట ధరలు పెరిగాయి. మేము ఎప్పుడో తెలంగాణ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 9,750కి ఉంటే ఇప్పుడు అదే జీతం ఉంది. 3 ఏళ్ళ కాంచి అదే. మీరే చెప్పండి, మాకు అన్నిటికీ ధరలు పెరిగాయా లేదా? మేము బ్రతకడం చాలా కష్టం అవుతుంది. ఈ అధిక పన్ను ఒత్తుల వల్ల కూడా మానసికంగా ఉండి చాలా మంది ఆశాలు చనిపోతున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఎంతమంది ఏంటంటే 1000కి ఒక ఆశ ఉండేది ఎక్కడ రూరల్లో. ఇప్పుడు ఎవరైనా ఆశ లేకపోయినా కొంతమంది వేరే ఉద్యోగాలకు, కొంతమంది జీతం సరిపోక కొంతమంది చనిపోయిపోతే ఆ ఆశా ప్లేస్లో పక్కన ఉన్న ఆశతో పని చేయిస్తున్నారు. మీరు కనుక చేయలేదంటే మీకు జీతం వేయము, అలాంటి ఒత్తిళ్లు కూడా జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి ఇంతకుముందు ఎక్కడ రిక్రూట్మెంట్ ఇంకెక్కడెక్కడ ఆశా
కావాలో ఆ ఉన్న ప్లేస్ లో ఆశాలను పెట్టాలి. సో ఫైనల్ గా ఇప్పుడు 3 ఏళ్ళు నడుస్తుంది. నడుస్తున్నది. ఇంకా కూడా ఎటువంటి స్పందన లేదు. లేకనే కదా కొనసాగిస్తే పరిస్థితి ఏంది? ఏం చేస్తారు మీరు? ఇక ఇదే విధంగా సీఎం గారిని ధర్నాలు పెంచి ఇదే విధంగా ఇంత ముందు చేస్తూ ఉన్నాము. విధులకు బహిష్కరించడం సార్ మేమైతే ఇప్పటి వరకు కూడా సార్ని రేవంత్ రెడ్డి గారిని అదే విధంగా అడుగుతున్నాం. అయ్యా మీరే పెట్టారు, మీరే అప్పుడు తనే చెప్పాడు ఈ 9,000 మీకు ఏం సరిపోతాయమ్మా, నా గవర్నమెంట్ వచ్చాక మీకు 18,000 తనే చెప్పారు. కానీ మమ్మల్ని ఎందుకు గుర్తించట్లేరో మాకు కూడా అర్థం కావట్లేదు. మేము మళ్ళీ తనని ఇదే విధంగా మెమరాండాలు ఇచ్చుకుంటూ ధర్నాలు చేసుకుంటూ మేమైతే తనని ఇదే విధంగా రిక్వెస్ట్ చేస్తున్నాము. గవర్నమెంట్కి అయితే ఇదే చెప్తున్నాం, మమ్మల్ని ఆశాలను గుర్తించమని. ఇంకొకటి ఏంటంటే ఊర్లలో మీకు ఉద్యోగం ఉందని ఇప్పుడు పెన్షన్ స్కీములు కానీ ఏదైనా మీకు ఉద్యోగం ఉందని కూడా ఇండ్లు కానీ ఎవి ఇవ్వడానికి కూడా వాళ్ళు అధికారులు అక్కడ చేయట్లేరు. మాకు ఆ విధంగా కనీసం ప్రభుత్వ స్కీములైనా వర్తింపజేయండి, లేకపోతే ఉద్యోగులుగానైనా గుర్తించమని మేము కోరుకుంటున్నామండి. ఇప్పుడు 4 months అవుతుంది. మేము December 24 9వ తారీఖు ఇక్కడికి వచ్చినాము. ఆ రోజు నెల జీతాలు వస్తలేవని ఆ రోజు వచ్చినాం. అట్లనే ఇప్పటికీ కూడా కొంతమంది ఆశాలకు జీతాలు పడుతున్నాయి, కొంతమంది పడట్లేదు. కొంతమంది ఆశాలకు ఇప్పుడు 4 నెలల నుంచి జీతం లేదు. వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ భార్య భర్తల గొడవలు అవుతుంది. మేము లీడర్ గుండి వాళ్ళ భార్య భర్తల సమస్యలు మేము తీర్చవలసి వస్తుంది. ఇంకా జీతం లేదు. ఎందుకు? అందరికీ లేకపోతే అందరికి ఆపేసి, లేదంటే మా జీతం మాకు ఇచ్చేసాయి. మేము అప్పుడు కేసీఆర్ సార్ ఫస్ట్ సీఎం అయినప్పుడు ఎట్లా ధర్నా చేసినామో అదే విధంగా చేస్తాం సార్. మేము ఇంకా ఓపిక చూపిస్తున్నాం. మేము ఆయన ఇట్లనే ఉన్నాడు అనుకో, మేము ఇంకా ఉధృతంగా చేసే ధైర్యం మాకు ఉన్నది. ఆశలు అంటే ఏందో మా వరకు ఏందో మేము చూపిస్తాం. మరిగా ఆయన మరి ఇంత నిర్లక్ష్యంగా చేస్తే రైట్. ఇప్పుడు మహిళలందరినీ నేను మొత్తం తీర్చిదిద్దుతున్న మహిళా సాధికారత కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పిండు. మొత్తం మీరు రథచక్రాలు వీళ్ళే చైతన్య చక్రాలు అని చెప్పిండు మొన్న కూడా రేవంత్ రెడ్డి. మరి ఈడనేమో చూస్తే మొత్తం చెట్ల కింద వానకు ఎండకు ఎండుకుంటా ఈడ కూర్చున్నటువంటి పరిస్థితి. ఇదే మహిళలు ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? చక్రాలు వేసిండిలే కానీ రేవంత్ రెడ్డి గారు దానికి ఆయిల్ అయితే పోయట్లేదు. వాస్తవం అది. ఏంటనంటే ఇప్పుడు బాగా ఒంటరి మహిళలు ఉన్నారండి మా దగ్గర. కొంతమంది అయితే భర్తలు మంచంలో పడి ఒక ఆశా వర్కర్ తీసుకొచ్చి పెడితే తినే పొజిషన్లో ఉన్నారు, పిల్లల్ని సాదుకునే పొజిషన్లో ఉన్నారు కదా. అలాంటప్పుడు రేవంత్ రెడ్డి గారు మాకు కేసీఆర్ గారు ఉన్నప్పుడే PRCతో కలిపి 9,900 ఇస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, 18,000 వేతనం మీకు చాలు, మీకు ఇస్తామని చెప్పారు. తర్వాత సీతక్క ఏమన్నారు, మీకు 18,000 వేతనం కాదు 20-30,000 లేనిది ఆడ మనిషికి వెళ్ళదు అని చెప్పారు. వీడియో కూడా బరాబర్ మా దగ్గర ఉంది. సరే ఏది ఏమైనా 18,000 వేతనమే అడుగుతున్నాం కానీ అత్యాశకు మేమేం పోవట్లేదు. ఇంకా అసలు అంతలోనే ఏమైతుందనంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు మేము ఏదో చేసుకుంటూ పోతున్నాం, ఆ వచ్చిన జీతమే తీసుకుంటున్నాం. కానీ ఇక్కడ చూడండి ఏఎన్సీ టార్గెట్ అంటే 1000 మంది జనాభా ఉన్నారండి. నాకు ఎగ్జాంపుల్గా 1000 మంది జనాభా ఉంటే నెలకొకరు గర్భిణితో ఉండాలి. ఎందుకుంటారు? ఉంటారు అని అంటే అది ప్రకృతి రీత్యా అండి. ఇప్పుడు గుళ్ళు పూజలు పునస్కారాలకు ఎందుకు పోతారు? పెద్ద పెద్ద హాస్పిటల్ డాక్టర్ గారులతో ఎందుకు చూపించుకుంటున్నారు? PCOD ప్రాబ్లం ఇప్పుడు ఎక్కువ ఉంది కదా. తర్వాత ఇప్పుడున్న జనరేషన్ బట్టి ఇప్పుడే మాకు పిల్లలు వద్దు, ఇంకొన్ని రోజులు మేము సెట్ అవ్వాలి అని ఆ విధంగా అనుకుని ఆలోచించుకునే వాళ్ళు ఉన్నారు. లేదు 1000 మందికి ఒకళ్ళు ఉంటారు కదా. ఎందుకు ఉండరు? ఈ నెల మీకు లేకపోతే మేము శాలరీ వేయము, వేయరు, అందులో వేయరు. మేము శాలరీ రాకుండా చేస్తామని కొన్ని చోట్ల, మేము ఖమ్మం జిల్లా నుంచి వచ్చినాం, నా పేరు శైలజ. అయితే ఎక్కడ కొన్ని చోట్ల ఎలా ఉంది అని అంటండి, గర్భిణీ అంటే ఒక ఈసీ లేని చోట ఇంటికి కూడా వెళ్ళి సర్వే అంటే డోర్ టు డోర్ సర్వే చేపిస్తున్నారు, హౌస్ హోల్డ్ సర్వే. ఏఎన్సీ లేకపోతే ఒక 3 మగవాళ్ళు ఉంటారండి, వాళ్ళ అమ్మ ఉంటది, వాళ్ళకి పెళ్లిళ్ళు కాలేదు, వాళ్ళ ఇంటికి పోయి ఏమడుగుతాండి, మీ భార్యలు గర్భిణితో ఉన్నారా అని అడుగుతామా? ఆ ఇంటికి కూడా పోయి మరి సర్వే చేయాలంటే అది కరెక్ట్ కాదు కదా. మాకు 18,000 వేతనం ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించి దయచేసి మన రేవంత్ రెడ్డి గారు మాకు ఏఎన్సీ టార్గెట్ కూడా తగ్గించి కొంచెం మమ్మల్ని మా గురించి కూడా వీళ్ళు కూడా మనుషులే, వీళ్ళ ఆశాలు అండర్ గ్రౌండ్ లో మేమే బలమైన వాళ్ళమని మీరే చెప్తున్నారు కదా. అలాంటి బలానికి మీరు కూడా ఏదో ఒకటి చేయూతనిస్తే బాగుంటది అని చెప్పేసి మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టద్దు. మాకు BP షుగర్లు వస్తున్నాయి. తర్వాత ఆశాలు లేని ప్లేస్ లో అండి వేరే పక్క ఆశాలను పిలుచుకొని పనులు చేయించుకుంటున్నారు. అలా ఎందుకు చేయాలి? 1000 మంది ఒకళ్ళ జనాభాకి ఒక ఆశ అని చెప్పారు కదా. అదే విధంగా మరి 1000 మందికి ఒక ఆశ అక్కడ లేనప్పుడు ఇంకో అమ్మాయిని పెట్టుకోవచ్చు కదా. అట్లా కాకుండా ఈ ఉత్తల వాళ్ళ మీదే ఒత్తిడి తీసుకొస్తున్నారు. మరి కొత్త ఆశలను ఎందుకు పెట్టట్లేదండి ఈ ప్రభుత్వం?
ఏం లేదండి, చక్రాలు అయితే వేసారు కానీ దానికైతే ఆయిల్ పోయట్లేదు మొత్తానికి. ఇది సో ఫైనల్ ఏం చెప్పాలనుకుంటారు? ఫైనల్ గా ఏముంది, మేము చాలా సార్లు మెమోరాండం ఇచ్చినాం, మా బాధలు కూడా మా పై అధికారులు చెప్పినాం, అన్ని తెలిసిన విషయాలే. ఒకవేళ ఈసారితోనే మాకేమన్నా న్యాయం జరగకపోతే ఇంతకంటే విజృంభించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజెప్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చారండి? మంచిర్యాల నుండి. మంచిర్యాల జిల్లా, మండలం నస్పూరు. ఏంది ఇప్పటిదాకా అంటే అంత దూరం నుంచి చాలా సార్లు వచ్చి ఉంటారు ఇంతకు ముందు కూడా ధర్నాలకు, ఇంకెన్నిసార్లు వద్దాం అనుకుంటారు? మాకు జీతాలు పెంచేదాకా మేము ఏది కానీ ఏం చేయడానికైనా సిద్ధం. అంటే రిస్క్ అని ఏం అనిపిస్తలేదు, అనుకోవట్లేదు. రిస్క్ అయినా మంచిదే. మాకు వచ్చే హక్కులు మేము సాధించుకోవాలని అనుకుంటున్నాం. మేము ఇప్పుడు మహిళల్ని కోటీశ్వరాలని చేస్తున్నా అంటున్నారు రేవంత్ రెడ్డి. అంతకంటే మిగతా ఏం కావాలి? ఏం కోటీశ్వర్లను చేసిండ్రు, మేము కష్టపడుతున్నాం కదా. ఇప్పుడు ఒక గర్భిణీ స్త్రీ చాలా దగ్గర పెడుతుంది. ఒక గర్భిణీ స్త్రీ నమోదు చేసుకున్న కాడ నుంచి డెలివరీ అయ్యే వరకు, టీకాలు వేసే వరకు ఒక 5 years ఆమె ఎంబడి తిరిగితే మాకు వచ్చేది ఎంత తెలుసా? 1500. 5 సంవత్సరాలు తిరిగి ఫస్ట్ 3 నెలల లోపు గర్భిణి నమోదు, 5 months లోపు 2 టీటీలు, 7 months వరకు కనీసం 4 విజిట్లు, ఇంకెక్కువనే. MCHలో కనీసం 4 విజిట్లు. వీటి తర్వాత ఆ పాపనో బేబీనో అలా డెలివరీ అయిన తర్వాత మళ్ళీ BCG టీకా కాడ నుంచి ఫస్ట్ పెంట, సెకండ్ పెంట, థర్డ్ పెంట, 10 నెలలు వచ్చేసరికి ఫస్ట్ డోసు MRJE, మళ్ళీ 18 నెలలు వచ్చేసరికి మళ్ళా బూస్టర్ డోసు, 5 years వచ్చేసరికి DPT. కాబట్టి అంటే మీరు అర్థం చేసుకోండి, మేము ఒక మనిషిని ఫాలో అప్ చేస్తే 5 years వరకు ఆ టీకాలు వేసుకుంటే మాకు 1500. అంటే అవి ఒక్కసారి రావు. కడుపుతో గర్భిణిగా మేము నమోదు చేసుకున్న తర్వాత కొన్ని డబ్బులు పడతాయి, టీకాలకు కొన్ని డబ్బులు పడతాయి. ఆ 15 అట్లా లెక్క చేసి నెల ఉంటే మాకు ఆన్లైన్లో అన్ని కొట్టి చూస్తే తక్కువ వచ్చినాయి. గతంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, 18,000 ఇస్తున్నా, 9,000 ఏం సరిపోతాయి అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడిండు కదా. గతంలో కేసీఆర్ మాకు ఇట్లనే, మేము కూడా సేమ్ ఇట్లనే చేసిన తర్వాత తను పిలిపించుకొని మాకు జీతాలు పెంచిండు. మేము ఆన్లైన్ కొడితే మాకు కేసులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒక ఆశకు 3,000 వస్తాయి, ఒక ఆశకు 5,000 వస్తాయి. కానీ ఆ 3,000 వచ్చిన ఆశ పని చేయనట్ట. మాకు ఒక కేసు ఉన్నా, 2 కేసులు ఉన్నా మేము పని చేస్తాం. మాకు ఫిక్స్డ్ వేతనంగా మాకు ఫిక్స్డ్ కావాలని అంటే కేసీఆర్ సార్ అంతకుముందు 3 సార్లు, ఆయన ఉన్నన్ని సార్లు 10 సంవత్సరాల పాలనలో 3 సార్లు పెంచిండు. 9,900 చేసి పాపం ఆయన అక్కడ దాకా తెచ్చిండు. మాకైతే ఆయన అన్నం పెట్టిండని అనుకుంటున్నాం మేము. అన్నం పెట్టిండు. 9,000 కుటుంబం నడవదు, చాలదని రేవంత్ రెడ్డి చెప్పిండు. 18,000 ఇస్తా అని చెప్పి మీకు చెప్పిండు ఆయన. మరి ఇలా ఆయన ఎప్పుడన్నా మాట్లాడిండా మీ గురించి? ఆయన కలిసినా మీరు ఏమన్నా చర్చలు ఒప్పుకోవట్లేరా? ఇంత ఇవన్నీ చేసినా కూడా మమ్మల్ని పిలిపించుకునేది లేదు. ఆయన దగ్గరికి పిలిపించుకొని మాట్లాడితే కదా తనకు తెలిసేది. అసలు మాట్లాడింది లేదు కదా, అసలు మాట్లాడింది లేదు, మా ప్రస్తావన తీసింది లేదు. హామీలు ఇచ్చినప్పుడు మాత్రం 18,000 చేస్తానన్నాడు, అది ఒకటే మాట. ఇప్పుడు సీతక్క కూడా చెప్పింది, ఒక ఆడ జీవితం ఎట్లుంటుందో నాకు తెలుసు, 20,000 చేయాలి, 20,000 లేని ఇల్లు గడవదు అని చెప్పింది ఆమె. మరి ఇప్పుడు ఆమె ఏమన్నా మాట్లాడుతున్నది? ఏం మాట్లాడుతుందన్నా, మాకు ఎవరు రెస్పాండ్ అయితలేరు అసలు. ఈ కాంగ్రెస్ నుంచి ఎవరు రెస్పాండ్ అయితలేరు. ఏం చెప్తారు, ఏం చెప్పాలనుకుంటున్నారు రేవంత్ రెడ్డి కావాలి ప్రభుత్వానికి కానీ రేవంత్ రెడ్డి కానీ చెప్పేది ఒకటే, మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి. ఫస్ట్ పాయింట్, PF కట్ అయితే లేదు, PF కట్ కావాలి. మాకు కూడా పెన్షన్ కావాలి. కొంతమంది ఏరియాలో ఆశలు చనిపోయిండ్లు, చేస్తలేరు, వాళ్ళ ప్లేస్ లో వేరే వాళ్ళని తీసుకోవాలి. అంతే మా డిమాండ్లు ఉన్నాయి. కానీ ప్రజెంట్ అయితే ఇవి కావాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా పేదోళ్ళు ఉన్నారు కదా, ఈ PF కట్ అయితే ఆ డబ్బులో ఈ డబ్బులో ఏవో వస్తాయి. చనిపోతే కూడా మాకు కొంచెం సహాయం నిధి అందియాలని కోరుకుంటున్నాం.